హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు నీరజ ఫుడ్స్. ఈరోజు మనము చింత చిగురు పప్పుని ఎలా చేసుకోవాలో చూద్దాం. చింత చిగురు పప్పు కమ్మగా రుచిగా రావాలంటే ఇలా చేసి చూడండి. ఈ పప్పు అందరికీ తెలిసినప్పటికీ ఇలా ఒక్కసారి నేను చేసినట్లు చేసి చూడండి. దీని రుచి నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. చింత చిగురు ఆకులతో లేదా కాడలతో అయినా తీసుకోవాలి. నేను ఇక్కడ 100 గ్రాముల చింత చిగురుని తీసుకొని దాన్ని కాడలతో పాటు తీసుకుని దాన్ని శుభ్రంగా తీసి ఒక 2-3 సార్లు కడుక్కొని ఒక 5 నిమిషాలు నీళ్ళల్లో పెట్టి మట్టి అంతా కిందికి దిగిన తర్వాత ఒకసారి కడుక్కొని స్ట్రైనర్లో పెట్టి దాన్ని పక్కన పెట్టుకోవాలి. దాంట్లోకి ఒక 2 ఉల్లిపాయలను తీసుకొని సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. దానికోసము రెడీ చేయడానికి ఒక పెద్ద సైజు కప్పునిలోని ఒక కందిపప్పుని తీసుకొని దాన్ని బాగా శుభ్రంగా 2-3 సార్లు కడిగిన తర్వాత దాంట్లో 4-5 గ్లాసుల నీళ్లు పోసి దాన్ని స్టవ్ మీద పెట్టి దాంట్లోనే ఒక చెంచా నూనె పోసుకోవాలి. నూనె పోసి దాన్ని ఒక 5-10 నిమిషాల వరకు ఉడికించి మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. ఆ పప్పు సగానికంటే ఎక్కువ ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. మూత ఫుల్గా పెట్టకుండా సగం వరకు పెట్టి ఉడికించుకోవాలి, లేకపోతే పప్పు పొంగుతుంది. మనము పప్పుని కుక్కర్లో చేసుకునే దానికంటే ఇలా విడిగా చేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. అది పప్పు 50% కంటే ఎక్కువగా ఉడికినాక దాంట్లో 4-5 వెల్లుల్లిపాయలను వేసి 2 చెంచాల పసుపుని, 10 పచ్చిమిరపకాయలను మరియు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను వేసి బాగా కలిపి ఒక 10-15 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. అది ఉడికిన తర్వాత మళ్ళీ ఒకసారి పప్పు బాగా ఉడికిన తర్వాత మనము ముందుగా స్ట్రెయిన్ చేసి పెట్టిన చింత చిగురు ఆకులని మొత్తము కాడలతో సహా వేసుకొని బాగా కలిపి మళ్ళీ 10 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత అందులోనే మనము ఒక చెంచా కారము వేసుకోవాలి. కారము కొంచెము వేసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి కొంచెము మీ రుచికి తగినట్టు చూసుకొని వేసుకోండి. ఒక చెంచా కారం వేసిన తర్వాత దానిలోని రుచికి తగినట్టు ఉప్పుని అడ్జస్ట్ చేసుకొని వేసుకొని మొత్తం ఒకసారి కలిపి చింత చిగురు వేసినాక చింత చిగురు ఉడికేంత టైంకి ఒక 5-10 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. ఇక్కడ ఉడికేటప్పుడు నీళ్ళు అవసరం అనుకుంటే ఇంకొక గ్లాసు నీళ్ళు పోసుకొని ఉడికించుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ తీసుకున్న నీళ్ళకు సరిపోయింది కాబట్టి నేను ఏమి నీళ్ళు కూడా యాడ్ చేయలేదు. మీకు కావాలంటే నీళ్ళు యాడ్ చేసుకోవచ్చు. పప్పుని ఒక 5-10 నిమిషాల వరకు ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక గిన్నెలోకి తీసుకొని మనము ముందుగా పెట్టుకున్న పోపు మొత్తాన్ని వేసి కలుపుకుంటే ఎంతో టేస్టీ అయిన చింత చిగురు పప్పు రెడీ. పోపు కోసము 6 ఎండుమిరపకాయలు, 8 వెల్లుల్లిపాయలు, 1 చెంచా జీలకర్ర, 1 చెంచా ఆవాలు, సగం చెంచా మెంతులు, కొన్ని కరివేపాకు రెబ్బలను వేసుకొని చేశాను. ఈ విధంగా చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్లో తెలపండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని కొత్త వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.